హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కృత్రిమ మేధపై వివిధ దేశాల తీరు అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపిస్తాను, వినండి. కృత్రిమ మేధపై వివిధ దేశాల తీరు. ఇక వినండి. పసిమెదళ్లకు కృత్రిమ మేధ ఎంత అవసరం? అమల్లో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది. పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టడంపై విస్తృత చర్చ. ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటే. చదువు, ఉద్యోగం, వృత్తి ఇలా అన్నింటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విపరీతంగా వాడేస్తున్నాం. ఇక భవిష్యత్ అంతా కృత్రిమ మేధనే అనే వాదనలు బలపడుతున్నాయి. ఈ తరుణంలో భావితరాలకు దీనిపై సంపూర్ణ అవగాహన ఉండటం కోసం పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్ని అమలు చేయాలి అన్న డిమాండ్లు వస్తున్నాయి. నిపుణులు అవే సలహాలు ఇస్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు ఆలోచనలు అవి సైతం కృత్రిమ మేధ చుట్టే తిరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా పాఠశాల స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన గురించి యోచిస్తున్నాయి. పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలుపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన విధానాలను పాటిస్తున్నారు. కొన్ని దేశాలు పాఠశాల స్థాయిలో ఏఐపై అవగాహన పెంపొందించుకోవడాన్ని ముఖ్యమైన నైపుణ్యంగా భావిస్తుండగా, మరికొన్ని దేశాలు తరగతి గదుల్లో వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. చాట్ జీపీటీ, జెమినీ, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ అసిస్టెంట్స్ లాంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఆ సాధనాలను పిల్లలకు అందుబాటులోకి రావడంతో ఏఐపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మనం నార్వేలో గనక పరిశీలిస్తే, నార్వేలో నియంత్రణ ఉన్నది. పాఠశాలల్లో కృత్రిమ మేధ వాడకంపై నార్వే ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా అడుగులేస్తుంది. స్కూలు పిల్లలకు పాఠ్యపుస్తకాలు, అభ్యసన సామాగ్రిని అందించడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. డిజిటల్ సాధనాలపై ఆధారపడకుండా ప్రత్యక్ష బోధన, పుస్తకాలు చదవటంతోనే ప్రాథమిక అక్షరాస్యత, విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు అలవడతాయని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. నార్వేలో పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆధారపడితే సొంతగా ఆలోచించడం, రాయడం లాంటి సామర్థ్యాలను కోల్పోతారని, సృజనాత్మకత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అక్కడ నార్వేలో పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక సహాయకారిగా మాత్రమే వాడటానికి ప్రయత్నిస్తుంది ఆ దేశం. ఇక జర్మనీలో ఎట్లా అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్ని చోట్ల వినియోగిస్తున్నందున దాన్ని విద్య నుంచి పూర్తిగా మినహాయించడం సాధ్యం కాదని జర్మనీ పేర్కొంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగా, విమర్శనాత్మకంగా ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు నేర్పించాలని జర్మనీ విధాన నిర్ణేతలు సూచిస్తున్నారు. ఉపాధ్యాయులు బోధనా సామాగ్రిని రూపొందించుకోవడంలో సహాయపడేందుకు సాక్సోనీలో కేఏఐ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్లను ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులు తమ విధుల్ని నిర్వహించుకోవడానికి దీన్ని వాడుతున్నారు జర్మనీలో. ఇక అమెరికాలో అది స్థానిక నిర్ణయంగానే వాళ్ళు చెప్తున్నారు. అమెరికాలో ఆర్టిఫిషియల్ వినియోగంపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలు, స్కూల్ డిస్ట్రిక్ట్స్లకు వదిలేశారు. తరగతి గదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అక్కడ ఫెడరల్ ప్రభుత్వం నిషేధం లేదు. బ్రూక్లిన్, న్యూయార్క్ అలాంటి ప్రాంతాల్లో పిల్లలు సైన్స్ ప్రయోగాల తర్వాత ఫీడ్బ్యాక్ కోసం గూగుల్, జెమినీని వాడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒరెగాన్ లాంటి కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల దగ్గరున్న డిజిటల్ పరికరాల నుంచి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తొలగించాలని కోరుతూ సంతకాల సేకరణ కూడా చేశారు. గత ఫిబ్రవరిలో 1100 కంటే ఎక్కువ మంది సంతకాలు చేసి పాఠశాల డిస్ట్రిక్ట్ పిటిషన్ సమర్పించారు. ఆ డిస్ట్రిక్ట్కి కొన్ని పాఠశాల డిస్ట్రిక్ట్లు ఉపాధ్యాయులు తమ పాఠ్య ప్రణాళికలు విద్యార్థుల అసైన్మెంట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించేందుకు అనుమతించాయి. మరికొన్ని కాపీరైట్, విద్యా నైతికత, విద్యార్థుల గోప్యత ఇలాంటి ఆందోళనల కారణంగా వినియోగాన్ని పరిమితం చేస్తున్నాయి. కేవలం రాష్ట్రాల మధ్యనే కాకుండా పక్కపక్కన ఉండే స్కూల్ డిస్ట్రిక్ట్ల మధ్యగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాలు మారుతున్నాయి. ఇక మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చూస్తే అక్కడ కేజీ నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా వ్యూహాల్లో ఒకదాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవలంబిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే తన విస్తృత దృష్టిని ప్రతిబింబిస్తూ కిండర్ గార్డెన్ నుంచే కేజీ క్లాసుల నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను పరిచయం చేస్తుంది. దీన్ని కేవలం ఐచ్ఛిక సబ్జెక్టుగా భావించకుండా చిన్న వయసు నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్టులను అలవాటు చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, దాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించవచ్చు, సమాజంలో పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యానికి సంబంధించిన నైతిక ప్రశ్నలను పరిచయం చేసేలా వయో అనుకూల పాఠాలు రూపొందించింది. ఇక మనం పోలాండ్లో ప్రయోగశాలలపై దృష్టి ఎట్లా ఉందంటే, పాఠశాలల్లో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగశాలలపై పెట్టుబడి పెట్టడం ద్వారా పోలాండ్ చురుకైన విధానాన్ని అవలంబిస్తుంది. ఈ ల్యాబుల ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి సాంకేతికతలతో ఆచరణాత్మక అనుభవాన్ని అందించాలని భావిస్తుంది. పోలాండ్లో సెప్టెంబర్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మెజారిటీ ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయడానికి పోలాండ్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇలా ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధపై వివిధ దేశాల తీరు అనేటువంటి అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.